తిరుమల వెళ్ళి ఆ తిరుమలేశుని దర్శనాన్ని చేసుకొని వద్దామని చాలామంది రూమ్ కోసం చాలా అవస్థలు పడుతూ ఉంటారు. వారి కోసం అయితే ఈ వీడియో మనం ఇప్పుడు నేను చూపిస్తున్నది అలిపిరి గేట్. అక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది కదా, అది ఇలా ముందుకు వస్తే కపిల తీర్థం అయితే వస్తుంది. మనకి కపిల తీర్థం నారోలో అంటే సర్కిల్లోనే రైట్ సైడ్ పెట్రోల్ బంక్ పక్కనే ఆనుకొని ఇలాంటి దారి ఉంటుంది. ఇలానే వస్తే భావన హోమ్ స్టే అని ఒక అపార్ట్మెంట్ పెద్దదైతే కనపడుతుంది. ఇందులో మనకి మీ ఇంట్లో సౌకర్యాలు ఏమైతే ఉంటాయో అలాంటి సౌకర్యాలు అన్నీ కూడా ఇక్కడైతే లభిస్తాయి. కింద కార్ పార్కింగు, ఆ పక్కనే ఆఫీస్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని మీరు పైకి వెళ్తే పైన రూములు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్తో పాటు అనేక సదుపాయాలు అయితే ఉన్నాయి. 5th ఫ్లోర్లో ఇలా 3 హౌసెస్ అయితే ఉంటాయి. నేను ఒక హౌస్ అయితే మేము తీసుకున్నాము, చూపిస్తా చూడండి. బయట లాడ్జులతో కంపారిజన్ చేస్తే ఈ హోమ్ స్టే అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే లిఫ్ట్ సౌకర్యము అలాగే స్టెప్స్ 2 కూడా ఉన్నాయి. సో మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడరు. చాలా మటుకు చాలా క్లీన్గా ఉంటుంది, అలాగే నియర్ బై ఉంది. సో లోపల ఇంట్లోకి వెళ్తే ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో ఒక టీవీ ఉంటుంది. టీవీ పక్కనే మీకు సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, వైఫై నెంబరు, పాస్వర్డు అలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళు ఫ్రీ వైఫైతో పాటు కిచెన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా ఇస్తారు. మీరు కుక్ చేసుకోవచ్చు. ఇది బాల్కనీ పక్కన ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. యూటిలిటీ ఏరియా, మీరు ఏదైనా వాష్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే కిచెను, ఇందాక చెప్పాను కదా, కిచెన్లో మీరు ఏమైనా వండుకోవాలనుకుంటే మీకైతే వాళ్ళు స్టవ్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. మీరే సొంతంగా కుక్ చేసుకోవచ్చు. అలాగే బెడ్రూమ్ విషయానికి వస్తే బెడ్రూమ్లో ఎట్లుంటుంది అనేది చూపిస్తా చూడండి. ఒక ఏసీ ఉంటుంది. 2 రూముల్లో 2 ఏసీలు ఉంటాయి. సేమ్ ఇలానే ఉంటుంది. రూములు 2 ఇలానే ఉంటాయి. బెడ్స్ ఉంటాయి, పిల్లోస్ ఉంటాయి, అలాగే కప్బోర్డ్ ఉంటుంది. మేకప్ అవడానికి ఒక మిర్రర్ అయితే ఉంటుంది. ఇది హాల్లో ఒక బెడ్రూమ్ అనమాట. అంటే 6 మంది కలిసి స్టే చేయడానికి ఇక్కడైతే పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఒకవేళ స్టే చేయాలనుకుంటే నేను అడ్రస్ పెడతాను, కింద కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.